మీరు నిరుద్యోగులు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు. ఈ ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా ప్రజాపాలనను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందించడానికి మీ శిక్షణ, మీ అనుభవాన్ని పూర్తిగా వినియోగించడానికి ఈనాడు మీరందరూ సంసిద్ధులై ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా, సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీకందరికీ తెలుసు, ఈ ప్రాంతము, ఈ భూమి, ఈ ప్రజల యొక్క నైజం. ఇక్కడి ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ అవమానాన్ని సహించరు. ఈ ప్రాంత ప్రజలు సహనంతో ఉండొచ్చు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు. ఇది కొన్ని దశాబ్దాలుగా రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం యొక్క విద్యార్థులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోనే కాదు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నేపథ్యాన్ని మీరందరూ చూసిండ్రు. మీరు అనుకోవచ్చు, చాలామంది భావించవచ్చు, పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడే వాళ్ళు శ్రీమంతులై ఉంటారు, అధికారాన్ని ఆకాంక్షించి తిరుగుబాటు చేస్తూ ఉంటారని. అది నిజం కాదు. రామ్జీ గోండ్, కొమరం భీం ఏ రాజ్యాలో, ఏ మనులు మాణిక్యాల కోసమో కొట్లాడలే. ఆదివాసీల జీవితాలలో వెలుగు కోసం ఆనాడు వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తుంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంతకంటే వెనక్కి వెళ్తే కాకతీయ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసిన, తలెత్తి నిలబడి కొట్లాడిన సమ్మక్క సారలమ్మ, జంపన్న గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు జనంలో నుంచి వచ్చిన వనదేవతలుగా ఈరోజు గౌరవించబడుతున్నారు. సమ్మక్క సారలమ్మ అంటే ఆనాడు కాకతీయ సామ్రాజ్యం చక్రవర్తులు వాళ్ళ మీద చెలాయించాలనుకున్న ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలబడ్డానికే ఈనాడు వాళ్ళు వనదేవతలై మనం ప్రత్యక్షంగా వాళ్ళని కొలుస్తున్నాం. అదే కాదు, 220 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలన అందించిన నిజాం రాజులు, నిజాం ప్రభువుల మీద కూడా ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయడం, తిరుగుబాటులో కీలక భూమిక పోషించిన ప్రాంతాల నుంచి మీరు పుట్టి పెరిగి ఈరోజు గ్రూప్ 1 అధికారులుగా మారడం, ఈ ప్రాంతం చేసిన సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి మీకందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం, ప్రజలకు స్వేచ్ఛ, ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, ప్రజలు కోరుకున్న సమాన అవకాశాల కోసమే పదే పదే ఈ ప్రాంత ప్రజలు కొట్లాడినరు. ఈ ప్రాంత ప్రజలు అసూలు బాసినరు. ఈ ప్రాంతంలో వేలాది మంది అమరవీరులుగా నిలబడ్డారు. అట్లాంటి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో అధికారులుగా మీరు ఆ ప్రజల యొక్క ఆకాంక్షలను దశాబ్దాల పాటు త్యాగాలు చేసి నేల కొరిగిన వీరుల స్ఫూర్తితోని ఈనాడు మీరు అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకే యువమిత్రులైన అధికారులకు నా సూచన ఒక్కటే, సమ్మక్క సారలమ్మైనా, రామ్జీ గోండ్ కొమరం భీం అయినా, చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అయినా, ప్రజాస్వామ్యంలో రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఎవరినైనా స్ఫూర్తిని తీసుకోండి. రావి నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి భారతదేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా అత్యధిక ఓట్లు సాధించిన
పార్లమెంట్ సభ్యుడిగా దేశ చరిత్ర పుటలలో ఘనకీర్తి సాధించిన బిడ్డ కూడా తెలంగాణ నుంచే. వారు ఈ రోజున్న పార్లమెంట్ భవనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారి చేత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించేపించారు. ఇది చాలామందికి తెలియని సత్యం. అంత గొప్ప కార్యక్రమమే కాదు, జమీందారులు జాగీర్దారులు భూస్వాముల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈరోజు పేదవాళ్లను కూడా భూ యజమానులను చేసిన చట్టాలను తీసుకొచ్చిన బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు కూడా ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. అధికారులుగా ఎస్ఆర్ శంకరన్ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు చదివే ఉంటారు. ఇప్పుడు డీజీ గారు చెప్పిన మాటల్లో వినే ఉంటారు. ఇంతమంది స్ఫూర్తితోటి మీ జీవిత ఆశయంగా, జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలలో గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులుగా దాదాపుగా 6 లక్షల మంది, 3 లక్షలు గ్రూప్ 1కి, 3 లక్షలకు పైగా గ్రూప్ 2కి పోటీ పడితే అందులో గ్రూప్ 1 అధికారులుగా 3 లక్షల్లో నుంచి 562గా మీరు ఎంపిక అయ్యిండ్రు అని అంటే లక్షలాది మందిలో మీరు మెరుగ్గా మెరికల్ లాంటి విద్యార్థులు కాబట్టే ఈరోజు మీకు ఈ అవకాశం వచ్చింది. గ్రూప్ 2లో 775 మంది సెలెక్ట్ అయినరంటే ఈరోజు కొన్ని లక్షలాది మందితో పోటీ పడి ఈరోజు మీరు సాధించిన విజయం. మీకు తెలుసు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినప్పుడు కానీ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలు నాకు తెలిసి 2019లో నియామక పత్రాలు అందించారు. 8 సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది నియామక పత్రాలు అందించడానికి. కానీ 2011లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు 2025 సంవత్సరం వరకు దాదాపుగా 15 సంవత్సరాలు పోటీ పరీక్షలే నిర్వహించలేని పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉండే. ఆ నేపథ్యంలో మన ప్రభుత్వం మీరందరూ కోరుకొని మీరందరూ కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుకూలంగా గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 అధికారులుగా మీ నియామక ప్రశ్నాపత్రాలను, మీ నియామకాలకు సంబంధించిన నిర్ణయాలను చేసే దాంట్లో ఆర్ఎంపీ డాక్టర్లో లేకపోతే మీకంటే చిన్న హోదాలో ఉండే ప్రభుత్వ అధికారులను నియమించలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులను నియమించాలి అని అంటే ఆ నియామక ప్రశ్నాపత్రాల నుంచి పోటీ పరీక్షల నిర్వహణ వరకు అవగాహన ఉన్న నిష్ణాతులైన వాళ్ళు ఆ బోర్డులో ఉండాలని రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా, అందులో సభ్యుల ప్రొఫెసర్లను, రిజిస్ట్రార్లను, బాగా చదువుకున్న వాళ్ళను, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల యొక్క ఆలోచనను ఒడిసి పట్టుకునే వాళ్ళని నియమించిన. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠినంగా వ్యవహరించి మీ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించడం జరిగింది. మీ ఎన్నికైన సంతోషాన్ని ఒక్కరోజు కూడా మీకు మిగిలించలేదు. మీరు కోట్ల రూపాయలు పెట్టి ఈ ఉద్యోగాలను కొనుక్కున్నారు, ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగాలను అమ్ముకున్నది అని కొంతమంది గిట్టని వాళ్ళు, కొంతమంది నచ్చని వాళ్ళు, కొంతమంది రాని వాళ్ళు ప్రచారం చేయడే కాకుండా న్యాయస్థానాలలో లీగల్ లిటిగేషన్ మొదలుపెట్టిండ్రు. ఒక పక్కన మీ తల్లిదండ్రులు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కన్న కలలు నిజమవుతున్నాయి,
మా వాడు పీజీ పిహెచ్డీలు చేసి ఒక ఉజ్వల భవిష్యత్తులో అడుగు పెట్టబోతున్నాడని వాళ్ళ సంతోషం 24 గంటలు కూడా నిలబడకుండా చాలామంది కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు. న్యాయస్థానంలో జరిగిన వాదనలు మీరు విన్నారు. రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను మీరు చూసిండ్రు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఒక్క తప్పు చేయలేదు. ఈ ప్రభుత్వం తప్పులకు అవకాశం ఇయ్యదు. ఈ పిల్లలు మెరిట్ మీదనే ఎంపికైనరు. వాళ్ళలో ఉన్న నైపుణ్యమే వాళ్ళని గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులను చేసిండ్రు. ఎవరు ఏమనుకున్నా వాళ్ళ పక్షాన నేను నిలబడతాను, వాళ్ళ తరఫున న్యాయస్థానాలలో కొట్లాడతాను అని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీ పక్షాన మీకంటే మీరెంత నిబద్ధతతో ఎంత కష్టపడి సాధించిండ్రో గుర్తించి ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. న్యాయస్థానాలలో మీ వాదనను బలంగా వినిపించడం జరిగింది. సింగిల్ జడ్జి దగ్గర మీకు వ్యతిరేకమైన నిర్ణయం వస్తే డివిజనల్ బెంచ్లో అప్పీల్ చేసి మీ పక్షాన బలమైన వాదనలు వినిపించి అన్ని న్యాయపరమైన చిక్కులను ఛేదించి ఈరోజు మీ తల్లిదండ్రులు కన్న కలల సాకారం చేయడానికి మీతో పాటు ఈ ప్రభుత్వం కూడా సంపూర్ణంగా కృషి చేసి మీరు తెలివైన నైపుణ్యం కలిగిన క్రమశిక్షణ కలిగిన అధికారులు అవుతారనే సంపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. ఒక అధికారి కావడం అనేది ఒక జీవితకాల లక్ష్యం. ఒక అధికారిగా గుర్తింపు గౌరవం పొందాలి అనంటే మీరు 30-35 సంవత్సరాల మీ సర్వీస్ కాలంలో నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అధికారులం అయిపోయినాం కదా, అవకాశం వచ్చింది కదా అని మన బాధ్యతను మర్చిపోతే మనుషులుగా మనం పతనమైనట్టే. మనం అధికారులుగా మన బాధ్యతను విడిచిపెట్టినట్టే. అందుకే యువమిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరే మా ప్రతినిధులుగా భావిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమమైన అభివృద్ధి కార్యక్రమాలైనా అత్యంత నిరుపేదలకు చేరాలి అని అంటే మీరు ప్రదర్శించే చొరవనే ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చగలుగుతాయి. ఓ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా, ఓ పేదవాడి రేషన్ కార్డు చేరాలన్నా, ఒక సన్నబియ్యంతో పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా, లేకపోతే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలన్నా, లేదా రైతుకు రుణమాఫీ జరిగి ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలన్నా మీరే మా కళ్ళు, మీరే మా చెవులు, మీరే మా ప్రతినిధులు. నేను ఇక్కడ పాలసీ చేస్తుండొచ్చు, ఇక్కడ నేను నిర్ణయాలు చేయొచ్చు. సచివాలయంలో నేను ఎంత గొప్ప నిర్ణయం చేసినా దాన్ని అమలు చేసే అధికారులుగా మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి మంచి పేరైనా చెడు పేరైనా. అందుకే ఈ శిక్షణ, ఈ ఫౌండేషన్ కోర్స్ 43 రోజులు మీరు ఏదైతే శిక్షణను అందుకున్నారో అనుభవజ్ఞులందరూ మీకు ఈరోజు పాఠాలు నేర్పినరు. ప్రొఫెసర్ పాండ్ రంగారెడ్డి గారి నుంచి మొదలు పెడితే గోపాలకృష్ణ నాయుడు గారి నుంచి చాలామంది అధికారులు, జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసిన ఉన్నతాధికారులే కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి వారి వారి అనుభవాలను చెప్పడమే కాకుండా మీరు భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తే మీ గౌరవంతో పాటు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏ విధంగా పెంచొచ్చో మీకు సంపూర్ణంగా వివరించినరు, మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కలవడం మెకానికల్గా నేను ఇక్కడికి రాలేదు. ఇదొక ఎమోషన్, ఇదొక అటాచ్మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చేరుతున్నది ఉద్యోగం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలతో కూడుకున్న భావోద్వేగం. తెలంగాణలో మీరు ఒక బాధ్యత నిర్వహించడం అంటే ఒక భావోద్వేగం.
ఇది మీ జీవితకాలం గుర్తు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా, గుర్తు పెట్టుకుంటారని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, సరిగ్గా 8 సంవత్సరాలు